హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తు ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. సో వీడియో విషయానికి వచ్చినట్లయితే ఈరోజైతే మా అమ్మనైతే మా ఇంటికి పిలిచేశాను. సో ఎందుకు అని అనుకుంటున్నారా? సో ఆల్రెడీ వీడియో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. పచ్చడి పెట్టడానికి, అదేనండి, మామిడికాయ పచ్చడి పెట్టడానికి. సో కొద్దిగా ఉంటే నేనే పెట్టుకుంటా, కానీ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో ఉంటే మాత్రం కంపల్సరీ అమ్మ రావాల్సిందే. ఏ మాటికి ఆ మాటే చెప్పుకోవాలి. మా అమ్మ అయితే పచ్చళ్ళు అయితే సూపర్గా పెడుతుంది. నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏ పచ్చళ్ళు అయినా కూడా సూపర్గా పెడుతుంది. అంత మంచిగా పచ్చళ్ళు పెడుతున్నప్పుడు మీకు చూపించకుండా ఉంటానా? అందుకోసం అనేసి ఈసారి మామిడికాయ పచ్చడి పెడుతున్నప్పుడు మీకు చూపించేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో ఎండింగ్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక, లేకపోతే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే మేమైతే ఇక్కడ 30 కాయలు మీడియం సైజు, సో 30 కాయలు అయితే ముక్కలైతే కొట్టించుకొచ్చాం, మామిడికాయ ముక్కలు. మా అమ్మ ఫస్ట్ అయితే ముక్కలన్నిటికీ కూడా ఉప్పు పట్టించేసి పక్కన పెట్టేసింది. సో ఈ విధంగా ఉప్పు పట్టించడం వల్ల సంవత్సరం అంతా పచ్చడి నిలవ ఉంటుంది అండ్ ముక్క మెత్తబడకుండా ముక్క టేస్ట్ కూడా సూపర్ ఉంటుందంట. సో అందుకోసమని ఉప్పు పట్టించి పక్కనైతే పెట్టేసాం. తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ కూడా వేయించి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ కూడా 100 గ్రాములు అయితే తీసుకున్నాం. అండ్ ఇక్కడ మేము పచ్చడికి అయితే ప్యూర్ గానుగ నూనె, పల్లి నూనెని అయితే యూజ్ చేస్తున్నాం. సో హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదా, అందుకోసం అనేసి ప్యూర్ పల్లి నూనె, గానుగ నూనెని అయితే యూజ్ చేస్తున్నాం. మా అన్నయ్య వాళ్ళు అయితే కొత్తగా బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు, గానుగ నూనె బిజినెస్ అనేది. మీలో ఎవరికైనా పల్లి నూనె కానీ, స్వచ్ఛమైన కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఏ విధమైన నూనెలు కావాలన్నా కూడా ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆల్ ఇండియాలో ఎక్కడికైనా కూడా హోమ్ డెలివరీ సర్వీస్ అనేది ఉంది. సో మేమైతే ఇక్కడైతే 2 లీటర్ల ఆయిల్ అయితే తీసుకున్నాం ఈ పచ్చడి కోసం అనేసి. సో ఇక్కడైతే మేము పోపు పెట్టుకుంటున్నాం. పోపుకి జీలకర్ర, ఆవాలు, మెంతులు అండ్ వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా శనగలు ఇవన్నీ కూడా వేసి పోపు పెడుతున్నాం. పోపు చల్లారిన తర్వాత పచ్చడికి అయితే యూజ్ చేసుకోవాలి ఇప్పుడు మనము. ఇక్కడ పోపులు అయితే మా అమ్మ శనగలు వేసింది కదా, ఈ శనగలు పచ్చడిలో మంచిగా ఊరి పచ్చడి తింటున్నప్పుడు ఈ శనగలు అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో అండ్ పచ్చడి కోసం అనేసి మనం ఇంట్లో పట్టించిన కారం కాకుండా ప్యాకెట్ కారం అయితే వాడుతున్నాం. కరాని కారం అర కేజీ ప్యాకెట్లు 2 ప్యాకెట్లు. మనం ఇంట్లో పట్టించిన కారం వాడితే కొద్దిగా ఎక్కువ రోజులు నిల్వ ఉండదంట, అందుకోసం అనేసి ఇక్కడ ప్యాకెట్ కారం అయితే వాడుతున్నాం. కేజీ కారంకి కేజీ ఉప్పునైతే కలుపుతుంది ఇక్కడ మా అమ్మ. కాకపోతే మాకైతే కొద్దిగా ఉప్పు ఎక్కువ తినం కాబట్టి మా అమ్మనైతే కొద్దిగా తక్కువనే యాడ్ చేయమ్మా అనేసి అంటున్నా. ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే మళ్ళీ తినడం కష్టమైపోతుంది, తక్కువైతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ, కానీ ఎక్కువైతే కష్టం కదా, అందుకోసం అనేసి కొద్దిగా తక్కువ వేస్తున్నాను నేనైతే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇవన్నీ కూడా మనం మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇవి కూడా ఇప్పుడు మనం ఉప్పు, కారం అండ్ ఈ పొడులు ఇవన్నీ కూడా మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో పచ్చడి కోసం అయితే కొద్దిగా వెడల్పాటి బేసిన్ తీసుకుంటే చాలా బెటర్, ఇవన్నీ కలపడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ చాలామంది ఏంటంటే మామిడికాయ ముక్కల మీదనే అన్నీ అంటే ఉప్పు, కారాలు అవన్నీ చల్లేసి కలుపుతూ ఉంటారు, కానీ అలా ఆ విధంగా కలిపితే ఏంటంటే ముక్కలకి సరిగా పట్టవు. సో అందుకోసం అనేసి మా అమ్మ అయితే ఈ విధంగా పెడుతుంది. సో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అండ్ వెల్లుల్లి వచ్చేసి ఇక్కడ వచ్చేసి మేము కేజీ వరకు తీసుకున్నాం. కొంత ఏమో పోపులో వేసాము అండ్ కొన్ని ఏమో వెల్లుల్లి పేస్ట్ చేసి ఈ కారంలోనైతే కలుపుతున్నాం. సో ఈ విధంగా కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. మనం ఎంత మంచిగా కలిపితే అంత బాగా కలుస్తుంది ఈ పొడులన్నీ కూడా. జీలకర్ర, మెంతి, ఆవపొడి అండ్ ఉప్పు, కారం అండ్ వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి బేసిన్లో వేసి. సో ఈ విధంగా కలుపుకోవడం వల్ల కూడా ముక్కలకి, మామిడికాయ ముక్కలకి అన్నీ కూడా ఈవెన్గా మంచిగా పడతాయి. కొంతమంది పచ్చళ్ళు ఏ విధంగా పెడతారంటే మామిడికాయ ముక్కల మీదనే ఉప్పు, కారం, జీలకర్ర, మెంతులు, ఆవపొడి ఇవన్నీ వేసి కలుపుతూ ఉంటారు. సో ఆ విధంగా మనం పచ్చడి పెట్టుకుంటే కలపడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది అండ్ ముక్కలకి ఈవెన్గా పట్టదు అన్నట్టు. సో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది పచ్చడి అయితే. ఈ వెల్లుల్లి పేస్టు, ఈ కారం, ఈ పొడులన్నీ బాగా కలిపేసిన తర్వాత ఇందాక పోపు పెట్టి చల్లార్చుకున్న ఆయిల్ని తీసుకొచ్చి ఇందులో పోసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇందాక మనం ఊరబెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు ఉప్పేసి, ఇప్పుడు ఈ ఓన్లీ ముక్కలు మాత్రమే ఇందులో తీసుకోవాలి. అడుక్కి కొద్దిగా వాటర్ ఊరి ఉంటుంది, ఆ వాటర్ని తీసుకోవద్దు. సో ఓన్లీ ముక్కలు మాత్రమే ఈ బేసిన్లో వేసి కారంలో వేసి కొద్దిగా కలుపుకుంటూ జాడీలో కానీ ఏదైనా డబ్బాలలో కానీ మీరు స్టోర్ చేసుకోవచ్చు. సో పచ్చడి అంతా కలపడం అయిపోయిన తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ పోసి మూత పెట్టేసి 3 రోజుల వరకు కదపకుండా దాన్ని పక్కన పెట్టేసేయాలి. 3 రోజుల తర్వాత మంచిగా ఊరి ఉంటుంది పచ్చడి. తర్వాత ఇదే బేసిన్లో మంచి స్మెల్ అయితే వస్తుందండి, కొత్త పచ్చడి పెడుతుంది కదా, మంచి స్మెల్ వస్తుంది. స్మెల్కి అట్రాక్ట్ అయిపోతున్నాం మేమైతే. అందుకోసం అనేసి వేడి అన్నంలో ఈ కొద్దిగా పచ్చడి ఈ బేసిన్లో కొద్దిగా అడుక్కి ఉంటాయి కదా, ఆ పచ్చడి మొత్తం కలిపేసి కొద్దిగా నెయ్యి పోసి
ఇక్కడైతే మేమైతే తిందాం అనేసి మా అమ్మ అయితే కొద్దిగా ముద్దలు కట్టేసి మాకైతే ఇస్తుంది. సో తిన్నామండి. టేస్ట్ అయితే కొత్త పచ్చడి కదా, మస్తు అంటే మస్తు ఉన్నది అసలు. అండ్ ఇక్కడ వచ్చేసి 3 రోజుల తర్వాత ఇది పచ్చడి అనేది 3 రోజుల తర్వాత ఆ మూత తీస్తే స్మెల్ అయితే అద్దరిపోతుంది అనుకోండి. ఆ స్మెల్ చూస్తేనే నోట్లోంచి నీళ్ళు ఊరిపోతున్నాయి. సో అండ్ పచ్చడి అయితే ఒకసారి మొత్తం కలిపేసాను. ఈ స్టేజ్లో ఉప్పు కొద్దిగా టేస్ట్ చూసి ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే కలుపుకోవచ్చు. అండ్ పచ్చడిని సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది కాబట్టి పచ్చడి పైన కొద్దిగా ఆయిల్ ఉండేటట్టు చూసుకోండి. సో ఇది మా అమ్మ చేతి పచ్చడి. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోదు. ఓకేనా, బాయ్.